ఉదయ్ కృష్ణారెడ్డి కేసు అయితే రకరకాలుగా మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ ఏమో అతనిదే తప్పు, అతనే ఆ అమ్మాయిని మాజీ ఐపీఎస్ అయినటువంటి అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఖచ్చితంగా ఆమెకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే, అతను అరెస్ట్ చేయాల్సిందే, అతను కావాలని ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెను ఒక రూమ్లోకి తీసుకెళ్లి ఫోన్ లాక్కొని ఆమెను బలవంతం చేయబోయాడు కాబట్టి ఆమె కేసు పెట్టింది. మహిళలపై ఈ విధంగా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాల్సిందే అని చెప్పేసి కూడా చాలా రకాలుగా మాట్లాడడం. అదే తెల్లవారు అంటే మరుసటి రోజు ఏ విధంగా యూటర్న్ కొట్టింది కేసు అంటే, లేదు ఆ మహిళ తప్పేం లేదు, ఇతనే తప్పు, ఇతనే చాలా రోజుల నుంచి ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి మహిళ ఆరోపిస్తూ ఉంది. తన హస్బెండ్ కూడా, మహిళకు పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ కూడా రకరకాల ఆధారాలతో పోలీస్ స్టేషన్కి వచ్చిండు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడు. అలాగే మరొక రోజు ఇతను ఏం చెప్పిందంటే, నేను అసలు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని, మేము చాలా రోజుల నుండి రిలేషన్లో ఉన్నాం, తను కూడా ఇద్దరం కలిసే ప్రేమలో ఉన్నాం, చాలా సంవత్సరం నుంచి ప్రేమలో ఉన్నాం, మేము కలిసాం చాలాసార్లు కూడా, మేము ఫిజికల్గా కూడా చాలాసార్లు కలిసాం, ఇది మాకు కొత్త ఏం కాదు. కానీ ఆమె పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఆమెను అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాను, నీకు మ్యారేజ్ అయిపోయింది కదా, నేను కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఇప్పటి నుంచి మనం సైలెంట్గా ఉందాం, ఇప్పటి నుంచి ఇది వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను, తను వినకుండా పర్లేదు ఇలానే ఉందామంటూ కూడా తను నన్నే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అంటూ కూడా, నేను తాగి మాత్రమే ఇక్కడికి వచ్చా, ఇక్కడ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు, ప్లీజ్ నాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, ఈ సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా నాపై తప్పుగా వార్తలు రాయకండి అంటూ కూడా అతను చెప్పే ప్రయత్నం చేసిండు. మరి ఈరోజు ఒకసారి చూద్దాం హైకోర్టులో అసలు ఏం జరిగింది అని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో నిరాశ, తదుపరి చర్యలపై స్టేకు నిరాకరణ, సోమవారానికి విచారణ వాయిదా. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం తక్షణమే ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉదయ్ ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని, కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలను కోరినప్పటికీ న్యాయస్థానం అంగీకరించలేదు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిందట. ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురైందని కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తోటి మహిళ ట్రైనీ ఐపీఎస్ని లైంగికంగా వేధించాడని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి హైకోర్టులో అత్తాపూర్ పోలీస్ స్టేషన్పై కేసు అయింది. ఆ కేసును కొట్టివేయాలి, ఖచ్చితంగా ఇతను శిక్షణలో ఉన్నాడు, ఇక్కడ పోలీస్ శిక్షణలో ఉన్నాడు, ఇప్పుడు కాబోయే ఐపీఎస్ కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని నిర్దోషిగా ప్రకటించాలి, ఖచ్చితంగా ఇతనికి ఎటువంటి శిక్ష వేయకుండా ఈ కేసు కొట్టివేయాలి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అంటూ కూడా వాళ్ళు వాదిస్తే, లేదు దీనిపైన శిక్షలో ఉంటేంది, ఖచ్చితంగా దీని గురించి తర్వాత మాట్లాడదామంటూ కూడా ఆ తదుపరి విచారణ సోమవారానికి కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఉమెన్స్ సేఫ్టీ వింగ్కు దర్యాప్తు బాధ్యతలు. సర్దార్ వల్లభాయ్ పటేల్లో నేషనల్ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న ఈ ఉదాంతం రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలు కూడా ఐపీఎస్ ట్రైనీ కావడంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు పర్యవేక్షణ బాధ్యతను తాజాగా ఉమెన్స్ సేఫ్టీ వింగ్కు అప్పగించారు. సి టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతున్నది. లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిలింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉండడంతో పక్కా ఆధారాలతో విచారణ జరగాలని పోలీసులు యంత్రాంగం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి ఉమెన్స్ సేఫ్టీ వింగ్ కూడా ఇందులోకి దిగిందట. ఎందుకంటే ఇద్దరు ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇద్దరికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చిన్న ఇష్యూ కాదు, ఒకటి ఐపీఎస్ వ్యక్తులు అంటే ప్రజల గురించి, ప్రజల సేఫ్టీకి, ప్రజల కోసం పనిచేసినటువంటి పోలీసులే ఈ విధంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏంటి అంటూ కూడా డైరెక్ట్గా ఉమెన్స్ సేఫ్టీ కూడా వింగ్ కూడా లోపల దిగింది. అలాగే దీనికి సంబంధించి సి టీమ్స్ లావణ్య జాదవ్ నాయక్ గారు కూడా ఇక్కడ వచ్చి దీనికి సంబంధించి సున్నితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మాయికి సంబంధించి కూడా మేము అండగా ఉంటామంటూ కూడా అక్కడ ఆ సి టీమ్స్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. కేసు నమోదైన తర్వాత అపస్మారక స్థితిలో ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఉదయ్ కృష్ణారెడ్డి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ అది సానుభూతి కోసం ఆడిన నాటకమేనని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వైద్య పరీక్షల్లో ఆయన శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లభించలేదని వైద్యులు ధృవీకరించడంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఉదయ్ మీడియా ప్రతినిధులను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మౌనంగా వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో పోలీసులు ఆయన నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారట. అతను ఏదైతే మొన్న ఎస్ఆర్ నగర్ సంబంధించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆ చికిత్స పొందుతున్నాడు, మద్యం తాగి
అపస్మారక స్థితిలో పడిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతన్ని అక్కడ తరలించారు, లేదు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరిగినాయి. కానీ పోలీసులు చెప్పేటువంటి అంశం ఏంటంటే అతను ఫేమస్ కావడం కోసమే, అతను సానుభూతి అంటే ఇతను ఏం తప్పు చేయలేదు అందుకే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు బాధతో అని చెప్పేసి అందరూ అనుకోవాలని చెప్పేసి మాత్రమే అతను ఆ విధంగా మద్యం తాగాడు తప్ప ఎటువంటి విష పదార్థాలు అతని శరీరంలో మాకు లభించలేదు. ఖచ్చితంగా అతను రెస్ట్ కోసం ఇంటికి వెళ్తాడు, కొంచెం మళ్ళీ ఒక 2 రోజులు ఆగి మళ్ళీ మేము కూడా ఇంకా రకరకాల విషయాలు అతన్ని అడిగి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా విచారణ పూర్తి కాలేదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగే ట్రైనీ ఐపీఎస్ వాదనలో ఇది ట్రైనీ ఐపీఎస్ హైకోర్టులో ఎటువంటి ఏ వాదనలు చేసిండో ఒకసారి చూసుకోవచ్చు. హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఐపీఎస్కు ఎంపికై ముస్సోరిలో శిక్షణ పొందుతున్నప్పటికీ నుండి మేమిద్దరం ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో తాను ఆమెకు ఆర్థికంగా కూడా తోడ్పడాలని తెలిపారు. అయితే బాధితురాలు మరో ఐపీఎస్ ఆఫీసర్ వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత కూడా తనతో అనుబంధం కొనసాగించాలని కోరాలని పిటిషన్లో వివరించారు. తొలుత అకాడమీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు పొంతన లేదని, కేవలం తనను ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు కేసులు బనాయించారని వాదించారు. కాగా సోమవారం హైకోర్టులో జరిగిన విచారణ ఉదయ్ కిషన్ రెడ్డి భవిష్యత్తు నిర్ణయించనుంది. అయితే ఆ ట్రైనీ ఐపీఎస్ సంబంధించినటువంటి అడ్వకేట్ అతని తరపు న్యాయవాది మాట్లాడేటువంటి అంశం, అతను చెప్పినటువంటి అంశం ఏంటంటే మేము చాలా రోజుల నుంచి రిలేషన్లో ఉన్నాం. ఐపీఎస్ క్యాడర్ కంటే ముందు ఎక్కడి నుంచి అంటే ముస్సోరిలో ఐపీఎస్గా ఎంపికైనటువంటి ముస్సోరిలో శిక్షణ పొందుతున్నప్పటి నుంచి కూడా మేము ప్రేమ వ్యవహారంలో ఉన్నాం. ఇక దాదాపు సంవత్సర కాలం గడుస్తూ ఉంది మేము ఆ ప్రేమలో ఉండి. ఆమె మధ్య చాలాసార్లు కలిసాం. అలాగే ఆర్థికంగా చాలాసార్లు తను ఆదుకున్నాను. కానీ తను కావాలనే ఒక ఐపీఎస్ అనేటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో క్లాసెస్ వచ్చాయి. అక్కడ ఏదైతే ఆ సర్దార్ వల్లభాయ్ అక్కడ పోలీస్ అకాడమీలో ఒక రకంగా ఫిర్యాదు ఉంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో మరో రకంగా కేసు పెట్టారు. అసలు వీటి రెండింటికి పొందనే లేదు కానీ చెప్పేసి కూడా అతను వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. అలాగే హైకోర్టు సోమవారం రోజు వచ్చేటువంటి ఆ తీర్పు ఏం రాబోతోంది, ఆ తీర్పును బట్టి కూడా ఇతని భవిష్యత్తు కూడా నిర్ణయించగలుగుతామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే చూడాలి అసలు ఏం జరగబోతోంది ఏంటి అని చెప్పేసి కూడా చూడాలి.